టీఆర్ఎస్, బీఆర్ఎస్ కాకముందుకు టీఆర్ఎస్ అనే పార్టీ ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అయితే ఈ 2 పేర్లను కలుపుతూ ఒక పార్టీ పెట్టేందుకు ఆమె ప్రయత్నం చేస్తా ఉన్నారు. పార్టీ కూడా ఆ రిజిస్టర్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడున్న కవిత నివాసం ఏదైతే ఉందో దాని పక్క బిల్డింగ్ కూడా రెంట్‌కు మాట్లాడుతా ఉన్నారు. పార్టీ ఆఫీస్ కోసమని. తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారింది కదా! ఈ రెండిటిని కలిపేలా టీబీఆర్ఎస్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి టీబీఆర్ఎస్. టీఆర్ఎస్ ప్లస్ బీఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు టీపీఆర్ఎస్ అనే దాని మీద తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే కొత్త పార్టీని ఆమె పెట్టబోతున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కవిత కనుక పార్టీ పెట్టి దాన్ని ఏమంటారు కేసీఆర్ వారసురాలు నేనే అని నిరూపించుకుంటారా? ఆ పార్టీ ప్రజల్లోకి ప్రజలు ఆ పార్టీని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఆ పార్టీలో ఏమాత్రం ఆ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందనేది మనం వేచి చూడాలి. అయితే ఇక్కడ బీసీల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి కవిత గతంలో కూడా కేసీఆర్ తీరుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. బీసీలకు, బహుజన కులాలకు పెద్ద ఎత్తున న్యాయం జరగాల్సి ఉన్నది అనే కోణంలో ఆమె మాట్లాడారు గతంలో కూడా. ఇప్పుడు కూడా ఆమె పార్టీ లైన్ కూడా బహుజన రాష్ట్ర సమితి. ఇటీవల గంగుల కమలాకర్ కూడా బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి అని ఒక మాట మాట్లాడారు కాబట్టి ఆ బహుజన రాష్ట్ర సమితి అనే ఆ పదాన్నే కవిత టేకప్ చేసి టీబీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర బహుజన సమితి అనేది పార్టీ పెట్టబోతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఓవరాల్గా చూస్తే ఈ కవిత ఇష్యూ ఇక్కడ ఏపీలో కనుక చూస్తే షర్మిల కూడా సేమ్ వైఎస్ఆర్ సిపి అని జగన్ పార్టీ పెడితే షర్మిల కూడా వైఎస్ఆర్ సిపి అని జగన్ పార్టీ పెడితే వైఎస్ఆర్ టీపీ అని షర్మిల పార్టీ పెట్టారు. ఆ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కింద తెలంగాణ పార్టీ పెట్టారు. తర్వాత దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా షర్మిల కొనసాగుతూ ఉన్నారు. అయితే షర్మిల చేసినట్టే కవిత కూడా అదే లైన్లో పోతుందా? నిజానికి షర్మిలతో పోలిస్తే కవిత కొంత చరిష్మా ఉంది. అట్లాగే వారసత్వంగా వచ్చినటువంటి మీకు వాగ్దాటి కావచ్చు, మాట్లాడడం కావచ్చు, ఆమె వేసే ఎత్తుగడలు కావచ్చు, ఆమె వ్యూహం కావచ్చు కొంత బెటరు. షర్మిలతో పోలిస్తే కొంత కవిత బెటర్ అనిపిస్తుంది. కవిత వెల్ నోన్ పర్సన్ తెలంగాణలో అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కవితకు పరిచయాలు బాగా ఉన్నాయి. కవిత అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి కేసీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కవిత పార్టీ పెట్టి ముందుకు వెళ్ళబోతున్నారా, ఎట్లా వెళ్ళబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు.